హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈ వీడియో అయితే మా యూనిట్లో కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో మీకు పెట్టేసరికి కృష్ణాష్టమి కూడా అయిపోయి ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపించేదంతా టెంపుల్ స్టార్టింగ్ వీడియో. మీకు స్ట్రైట్గా కనిపించేదే మెయిన్ టెంపుల్ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇదైతే కృష్ణాష్టమి చిన్న ఆర్చి. ఈ టెంపుల్ అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది. కృష్ణాష్టమి రోజు చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించేదంతా మార్నింగ్ వ్యూ. మీరు ఎవరైనా ఈ టెంపుల్ని చూసినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మీకు కనిపించేది శివాలయం. ఇది ఆర్మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు నైట్ వ్యూ చూపిస్తాం. చూస్తున్నారు కదా నైట్ వ్యూ ఎంత బాగుందో. మార్నింగ్ కంటే నైట్ ఇంకా చాలా రష్గా అనిపించింది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా రష్గా ఉంది. మీకు కనిపిస్తున్నారు కదా చుట్టుపక్కల ఉన్నవన్నీ చిన్న చిన్న టెంపుల్స్. అక్కడ మీకు కనిపించేదే మెయిన్ టెంపుల్. మనం రైట్ వైపు చూసుకున్నట్లయితే ఆఫీసర్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూర్చున్నారు. లెఫ్ట్ వైపు చూసుకున్నట్లయితే సివిల్ వాళ్ళు కూర్చొని ఉంటారు. చూసి అడిగి అట్టి చూస్తున్నాడు. మీకు ఎదురుగా ఉండేదైతే చిన్న టెంపుల్, దాని పక్కనే ఉండింది శివాలయం. మీరు చూస్తూ ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది, చూస్తూ ఉండండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు ఈ దేవుణ్ణి. పక్కనే ఇంకో శివాలయం ఉంటుంది, కనిపిస్తుందా? ఇది శనీశ్వర్లు అంటారు కదా, ఆ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ మొత్తం వ్యూ ఇది ఇలా ఉంటుంది నైట్ టైం. ఈ టెంపుల్ అయితే మీకు ఎదురుగా కనిపించేదే శివాలయం, ఇటువైపు ఎదురుగా కనిపించేది ఇంకో శివాలయం. మీకు ఇంకా ఎదురుగా ఇప్పుడు చూసేదైతే దుర్గామాత టెంపుల్. మీకు ఇప్పుడు ఎదురుగా కనిపించేది శివాలయం. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. మీరు చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది. చూసారా ఫ్లవర్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో టెంపుల్ని అయితే. వీడియో మొత్తం చూసారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ముందు మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకోసం ఆ వీడియోస్ షూట్ చేస్తూ చూపిస్తూ ఉంటాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి.